హర్యానా రిజల్ట్ మీరు చూసినట్టయితే 70 స్థానాలకు పోయేటట్టు కనపడుతుంది. కిరణ్ గారు, అంటే జమ్మూ కాశ్మీర్లో బీజేపీ తీసుకున్న ఒక సంచలనమైన చారిత్రాత్మకమైన నిర్ణయం ఆర్టికల్ 374 రద్దుకు సంబంధించి అప్పుడు దేశమంతా కూడా హర్షించింది, అప్రిషియేట్ చేసింది బీజేపీ నిర్ణయాన్ని. కానీ ఆ రాష్ట్ర ప్రజలు మాత్రం దాన్ని తిరస్కరించారు. ఎలా చూడాల్సి ఉంటుంది? రెండోది, కశ్మీర్లో ఉన్న టెర్రరిజం బీజేపీ ఎప్పుడైతే ఆర్టికల్ రద్దు చేసినప్పటి నుంచి కావచ్చు, ఈ పరిణామాల నేపథ్యంలో కంట్రోల్ చేయగలిగే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ ఆధ్వర్యంలో అక్కడ ప్రభుత్వం ఏర్పడితే మళ్ళీ టెర్రరిజం విజృంభించే అవకాశం ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. నేను ఒకటే చెప్తున్నా అండి, బేసిక్గా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు భారతదేశ ప్రజలు హర్షించే విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, ఆర్టికల్ 370 విషయంలో వస్తే మనం బేసిక్గా అక్కడున్న ప్రజలు అంటే అమెండ్మెంట్స్ విషయంలో టోటల్గా నిర్ణయం విషయంలో 100% భారతదేశానికి జమ్మూ కాశ్మీరు ఒక బౌండరీ కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి ఏరియా, పాకిస్తాన్లో ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నటువంటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ పిఓకేలో ఉన్నటువంటి ఇష్యూస్ని అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మనం పొలిటికల్ చేయొద్దు అక్కడ ఇష్యూ. కాకపోతే బీజేపీ ఏ పని చేసినా కానీ ప్రాపగెండా బాగా చేసుకొని ప్రజలకు వాస్తవాలు కొన్ని దాచిపెట్టి వాళ్ళ సొంత మనుగడ కోసం వాళ్ళ సొంత ఆలోచనలను వాళ్ళు చేసే పనుల ప్రజల అభిష్టం మేరకు చేయరు. మీరు ఇది సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, డిమానిటైజేషన్ విషయంలో కూడా ప్రజలు చాలా ఓపికగా, బీజేపీ నల్లధనం అనేది ఉండదు భారతదేశంలో, మీరు 2 నెలలు మాకు సహకరించండి, మీరు 2 నెలలు సహకరిస్తే భారతదేశంలో పర్మనెంట్గా ఈ ఏమంటారు నిరుపేదత్వాన్ని నిర్మూలిస్తామని చెప్తే ప్రజలు చేతుల డబ్బులు లేకుండా లైన్లలో నిలబడి గంటలు రోజులు నిలబడి బ్యాంకులకు వెళ్ళి పైసలు తెచ్చుకొని ఖర్చులు పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే నమ్మకం ఆ రోజు అట్లుండే, అసలు మొత్తమే ఈ రోజు వరకు ఎంత ధనం వచ్చిందో కూడా చెప్పలేదు. అట్నే 370 కశ్మీర్ విషయంలో కూడా, కశ్మీర్ కూడా అంతర్భాగమే మన భారతదేశంలో. మీరు అసెంబ్లీని రద్దు చేసి మరి మీరు ఒక లా తీసుకొచ్చినప్పుడు అక్కడ ప్రజలు పోనీ దానివల్ల ఆ రోజు కరెక్టే అని అందరం అనుకున్నాం కదా, ఈ రోజు అక్కడ ప్రజలే కదా ఓట్లేసేది. అక్కడ ప్రజలు ఓట్లేసేటప్పుడు వాళ్ళు పడ్డ ఇబ్బందులు ఈరోజు ఓటు ద్వారంలో చూపిస్తారు వాళ్ళు. అంటే మీ నిర్ణయం ప్రజల ఇష్టానికి ఉండాలి, ప్రజల కోరిక మేరకే నిర్ణయాలు జరగాలి. కానీ ప్రజలకు మీరేదో ఢిల్లీలో 4 గోడల మధ్యన కూర్చొని ఏమంటారు ఒక పాలసీని క్రియేట్ చేసినప్పుడు కామన్ మ్యాన్ కానీ సామాన్య ప్రజలు, అంటే కామన్ మ్యాన్ అంటే సామాన్య ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు, దీనివల్ల వాళ్ళ స్థితిగతులు మారుతాయా లేదా అన్న ఒక ఆలోచనతోటి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు అడ్మినిస్ట్రేటివ్ లైన్లో కరెక్ట్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఇవి వినడానికి బాగుంటుండొచ్చు ఇటువంటివన్నీ. కానీ ఆచరణ పెట్టేటప్పుడు కరెక్ట్గా ఆచరణ పెడుతున్నామా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా పోతున్నామా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు క్వైట్ గుడ్ ఎగ్జాంపుల్, బీజేపీ ప్రతిరోజు 10 ఏళ్ళు కాదు, ఇది 3వ టర్మ్ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మహారాష్ట్ర కూడా ఎగ్జాంపుల్, జమ్మూ కాశ్మీర్ది హర్యానా అంటేనేమో హర్యానా సింపుల్ అండి, హర్యానాలో వీళ్ళు ఏదైతే నల్ల చట్టాలు తెచ్చిర్రో రైతులకు ఎగెనెస్ట్గా, ఆ నల్ల చట్టాల మీద వ్యతిరేకతనే కొన్ని రోజుల నుంచి ఆడ బౌండరీ మీద గొడవలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఢిల్లీ బౌండరీ మీద, హర్యానా ఢిల్లీ బౌండరీ మీద. సో నేను ఒకటే చెప్తున్నా, ఏదున్నా బీజేపీ రానున్న రోజులలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, గత 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించినప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు రిజల్ట్స్ రావడం మొదలుపెట్టినాయి. ఇది మొన్న కూడా జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో కూడా వాస్తవంగా 400 వస్తాయి అనుకున్న నరేంద్ర మోడీకి 240 వచ్చినాయి. ఈ 240 రావడానికి కూడా కారణం ఏంటంటే ఇండియా కూటమిలో వాస్తవంగా ఒక యూనిటీ అనేది కరెక్ట్గా ప్లే చేయకుండా ఒక అపోజిషన్ రోల్ని ప్రజల మధ్యన మనము 100% యూనిటీగా ఉండి నరేంద్ర మోడీని గద్దె దింపుదామన్న ఒక ఆలోచనను కరెక్ట్గా ప్రజల మధ్యన తీసుకుపోకపోవడం వల్లనే 240 వచ్చినాయి వాళ్ళకు. వాస్తవంగా ఈ ఇండియా కూటమి అనేది ఫామ్ అయినాక లుకులు ఉండడము, కొన్నిసార్లు మీటింగ్లకు ఒకరు అటెండ్ కాకపోవడము, దీంతో ఓటర్లు ఏమనుకున్నారు అంటే ఇంకా వీళ్ళు సుస్థిరంగా అపోజ్ చేస్తలేరు అన్న ఉద్దేశంతో ఆ రోజు నరేంద్ర మోడీకి కొద్దిగా ఎడ్జ్ వచ్చింది. లేకపోతే 200 కిందికి మినిమం వెళ్ళిపోయేటోడు. ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తున్నారు ఒరిస్సాలో కానీ మధ్యప్రదేశ్లో కానీ పెద్ద రాష్ట్రాలలో సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయింది ఇండియా కూటమి పార్టీ. ఒక్కసారి మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఒకటే సీట్ వచ్చింది. కిరణ్ గారు ఒక్కసారి రిజల్ట్ ఏంటంటే ఇది స్టార్టింగ్
రిజల్ట్ ఒకసారి చెప్తాను మీకు అప్డేట్ కోసం. జమ్మూ కాశ్మీర్లో ఇండియా కూటమి దాదాపు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్కి